నవమాసాలు మోసి మరో జన్మనెత్తి ఓ బిడ్డకు జన్మనిచ్చిన ఆ అమ్మ తనను విడిచి తన ఉనికిని మరిచి తనకు దూరంగా వెళ్ళిపోయిన తన కన్న పేగును జీవన చరమాంకంలో ఒకే ఒక్కసారి చూడాలనుకుంది. మరి ఆ తల్లి కోరిక నెరవేరిందా? ఇదిగో ఇక్కడ మనం చూస్తున్న ఈ తల్లి పేరు జోషభట్ల రాజేశ్వరి. కాకినాడ వినుకొండ వీధిలో నివాసం ఉండే ఈమె పెళ్లైన కొంతకాలానికి ఈమె భర్త మనస్పర్ధలు తలెత్తడంతో వదిలేసి వెళ్లిపోయాడు. ఒంటరిగా మిగిలిపోయిన ఆ ఇల్లాలు పొట్టకూటి కోసం టైలరింగ్ వృత్తిని చేపట్టింది. ఆ అరకుర సంపాదనతోనే కొడుకు రాజశేఖర్ను పెంచి పెద్ద చేసింది. బిడ్డను గుండెల్లో పెట్టుకుని చూసుకుంది. కాలం తన మానాన తాను ముందుకు కదిలింది. కాస్తంత పెద్దయిన తర్వాత రాజశేఖర్ తల్లిని విడిచిపెట్టి హైదరాబాద్ వెళ్లిపోయాడు. ఇది జరిగి 20 ఏళ్లైంది. కన్న కొడుకు తనని విడిచి వెళ్లినందుకు కుమిలిపోయిన ఆ తల్లి బిడ్డ ఎక్కడ ఉన్నా సుఖంగా ఉండాలని కోరుకుంది. ఆ తర్వాత ఎంత ప్రయత్నించినా ఆ బిడ్డను చూడాలన్న కోరికను తీర్చుకోలేకపోయింది. ఆవిడ వినుకొండ వారి వీధిలో ఉండేవారండి. గతంలో అంటే ఒక 6 years బ్యాక్ అక్కడే ఉండేవారు. మన ఈలోపు ఎలక్షన్ ఇవన్నీ అవడంతో ఆవిడ నాకు బాగా కొంచెం పరిచయం కూడా ఉండడం, చుట్టుపక్కల వాళ్ళందరూ కూడా ఆవిడ ఒకరు ఉంటున్నారని చెప్పి అడగడంతో మనం మన వైడి రామారావు గారితో వారు కూడా స్పందించి వారు ఆశ్రమంలో పెట్టుకోవడానికి ఒక 5 ఏళ్ల పాటు ఇంచుమించు ఆవిడ అక్కడే ఉన్నారండి. చివరి 3 నెలల క్రితం నుంచి మటుకు ఆవిడకి హెల్త్ బాగుండట్లేదని చెప్పి వారిని జీజీహెచ్కి పంపించమని అడిగారు. నన్ను చాలా రిక్వెస్ట్ చేశారు. జీజీహెచ్లో ఏంటంటే అటెండెంట్ లేకపోతే ఎవరు కూడా అడ్మిట్ చేసుకోరు. అయితే ఎవరో ఒకళ్ళు ఉంటాము అన్న ఆలోచనతోటే జీజీహెచ్లో అడ్మిట్ చేయడం జరిగింది. దీంతో రాజేశ్వరి కాకినాడలోనే ఒక అద్దె ఇంట్లో ఒంటరిగా కాలం వెళ్లదీసింది. అంతంత మాత్రం ఆరోగ్యం కారణంగా ఏ పని చేసుకోలేని స్థితిలో దీనంగా కాలం వెళ్లదీస్తున్న రాజేశ్వరి పరిస్థితిని స్థానికుల ద్వారా విన్న మాజీ కార్పొరేటర్ లక్ష్మీ ప్రసన్న 5 ఏళ్ల కిందట ఆమెను ఆ అద్దె ఇంటి నుంచి రెడ్ క్రాస్ అనాథాశ్రమానికి తరలించారు. 70 ఏళ్ల ప్రాయానికి చేరుకున్న రాజ్యలక్ష్మి ఇటీవల తీవ్ర అనారోగ్యానికి గురైంది. ఆమె మజిలీ కాకినాడ పెద్దాసుపత్రికి చేరింది. ఇక తన పనైపోయింది అనుకున్న ఆ అమ్మ ఈ చివరి రోజుల్లో అయినా ఒక్కసారి తన కన్నబిడ్డను చూడాలని పరితపించింది. తను కన్ను మూసేలోగా కన్నబిడ్డ చేతి స్పర్శను కోరుకుంది. రెక్కలు ముక్కలు చేసుకుని తనని పెంచి పెద్ద చేసిన తల్లి మీద ఎందుకంత ద్వేషం పెంచుకున్నాడో తెలియలేదు. కానీ తల్లి పరిస్థితి విషమంగా ఉంది అని ఫోన్ చేసినా ఆమెను వచ్చి చూసేందుకు ఇష్టపడలేదు. ఈ పరిస్థితిని కార్పొరేటర్ లక్ష్మీ ప్రసన్న జిల్లా కలెక్టర్ షాన్మోహన్ దృష్టికి తెచ్చారు. దీంతో పోలీసులు రంగంలోకి దిగారు. తల్లి చివరి కోరిక తీర్చకపోతే సీనియర్ సిటిజన్ యాక్ట్ కింద కేసు నమోదు చేస్తామంటూ హెచ్చరించారు. ఈ నిజంగా ప్రతి కొడుకు కూడా తెలుసుకోవాల్సిన విషయాలు ఇలాంటివన్నీ కూడా 9 నెలలు మోసి ఎంత కష్టం అంటే వారి భార్య మోస్తే చూసి పిల్లలు ఎంత కష్టమా, చంటి పిల్లల్ని చూడడం, నిద్రకు లేకపోవడం, ఇవన్నీ మనం ఎదిగేటప్పుడు ఎలా ఉంది, మా అమ్మ ఎలా నన్ను చూసిందనే విషయాన్ని ఒకసారి గ్రహించుకోవాలి. ఎందుకంటే ప్రతి కొడుకు కూడా. దీంతో కాస్తంత కలవరపడ్డ రాజశేఖర్ జూన్ 10వ తేదీన ఆ తల్లి నివాసం ఉంటున్న పెద్దాపురం చేరుకున్నాడు. కానీ అతను వచ్చేసరికి ఆ తల్లి కన్ను మూసింది. కానీ యాదృచ్ఛికం ఏంటంటే కొడుకును ఒక్కసారన్నా చూడాలన్న ఆవిడ కోరిక చివరికి కోరికగానే మిగిలిపోయింది. దిశ 1 స్టాప్ సర్వీస్ సెంటర్ వారు 2 టౌన్ సిఏ గారితో మాట్లాడించగా వాళ్ళ అబ్బాయి వచ్చే సమయానికి తల్లి కాలం చేయడం జరిగింది. కాలం చేసిన తర్వాత తల్లి కార్యక్రమాలు వాళ్ళ అబ్బాయితో మాట్లాడాక వారి సమస్యలు చెప్పారు. మా తల్లిగారు మా బంధువులకు పెట్టారని, ఇలా జరిగిన వాళ్ళ పర్సనల్ చెప్పారు. కానీ మేమేంటంటే ఆ జరిగినవన్నీ జరిగిపోయినాయండి, తల్లి అన్న తర్వాత మనం లెక్కలు కట్టడం సబబు కాదు అని చెప్పి వారి చేతే కార్యక్రమాలు చేయించడం జరిగింది. వారు కూడా రిలీజ్ అవ్వడం జరిగింది. కన్న బిడ్డను ఒక్కసారి చూడాలని, అతని చేతిని ప్రేమగా దగ్గరకు తీసుకోవాలని ఆశించిన ఆ మాతృమూర్తి ఆశ అడియాసే అయింది. వర్తమానంలో మానవ సంబంధాలు పలచబడిపోయిన వైనాన్ని మరోసారి కళ్ళకు కట్టింది.